ఫస్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలక్కి ఇలా కొన్ని స్పైసెస్ వేసుకుందాం అనమాట. స్పైసెస్ వేసుకొని నెక్స్ట్ అయితే పచ్చి కొబ్బరి ఉన్నింది నా దగ్గర, అందుకే పచ్చి కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరి వేసినట్లయితే బాగుంటుంది. నెక్స్ట్ అయితే కరివేపాకు, వెల్లుల్లి, అల్లము, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. టమాటో అయితే నేను మిక్సీకే వేసుకుంటానండి, మీరైతే కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా వేసుకోవచ్చు. మరి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఇలా వెజిటేబుల్స్ అయితే తీసుకుని రెడీగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫాస్ట్గా చూపించేస్తున్నాను అనమాట. కుక్కర్లోకి అయితే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని నెక్స్ట్ అయితే మనం కొన్ని స్పైసెస్ వేసుకుందాము. వీడియోలో చూస్తున్నట్లయితే యాలక్కి, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు ఇలా చూపిస్తున్నట్లు స్పైసెస్ అయితే వేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ చిన్న చిన్న పీసులుగా కొంచెము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆనియన్ అయితే. నెక్స్ట్ అయితే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకుందాము. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్, మీరు టమాటో ఈ టైంలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేయడం ఇష్టం లేకపోతే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే బఠానీ, క్యారెట్, బీన్స్, ఆ కాయ పేరు అయితే నాకు కరెక్ట్గా తెలియదండి, అందుకే వీడియోలో అయితే చూపించేసాను. ఇలా మంచిగా కొంచెం ఫ్రై చేసుకొని వాటర్ అయితే పోసుకుందాము. నేనైతే 1.5 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అయితే ఒకే బౌల్లో కొలుచుకొని వేసుకున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే బియ్యము, నానబెట్టి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం బియ్యం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మనమైతే సాల్ట్ అనేది చెక్ చేసుకుందాము. కాస్త గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలిపేసి నెయ్యి వేసుకున్నానండి. నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు కదా, బాగా మంచిగా ఇష్టపడి తింటారు అన్నట్టు నెయ్యి వేసుకొని మంచిగా కుక్కర్ మూత క్లోజ్ చేసి 2 విజిల్లు తీసుకున్నాను. ఇలా కంప్లీట్గా అయిన తర్వాత చూసారా, పలావ్ అనేది చాలా చక్కగా వచ్చింది. పలావ్ అయితే ఇలా మొత్తం కలిపి